అన్న వదినే ఏంది అందరు బయట కూర్చున్నారు, ఫేస్లు వెళ్ళిపోతున్నాయి. అదేరా తమ్ముడు, అక్కడ క్రాస్ కడ మన 200 గజాల ప్లాట్ ఉన్నది కదా, ఆ ల్యాండ్ ఇవాళ మార్నింగే సేల్ అయిపోయింది. దానివల్ల మనకు ఒక 2 లక్షల వరకు ప్రాఫిట్ వచ్చింది. ఓహో సూపర్ అన్న, కంగ్రాట్స్. థ్యాంక్ యూరా తమ్ముడు. అన్న నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటానా, అడగాల మరి? ఏంటో చెప్పురా తమ్ముడు, ఏమైంది? అన్న ఇప్పుడు నేను ఇలా బీటెక్ ఫైనల్ ఇయర్ కదా, మా ఫ్రెండ్స్ అందరూ ఎంఏ చేయడానికి ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నారు. GRE-IELTSకి ట్రైనింగ్ తీసుకుంటున్నాను, నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సరేరా తమ్ముడు, సూపర్ రా. నువ్వు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే జాయిన్ కానీ నేను డబ్బులు కావాలంటే చెప్పి నేను పంపిస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఒక్కడు అంత దూరం పోయి చదువుకునేందుకు బిడ్డ, ఇంటికాడుండి చదువుకోక. అత్తమ్మ అమెరికాలో కూడా హైదరాబాద్ ఉన్నట్టే ఉంటుంది, అక్కడ కూడా అందరు తెలుగులో ఉంటారు. ఎలాగో మా ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు కదా, మర్దికి నచ్చిన చదువు చదువుకోనివ్వు. అమెరికా చదువు అంటే వాటికైనా దక్కూడలా ఎన్ని లక్షలు కావాలనో ఏమో. డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తావే అమ్మా? అది తమ్ముడు ఎన్ని డబ్బులు నేను పెట్టుకుంటారా? ఒకవేళ ఇంకా ఎక్కువ కావాల్సిన వచ్చింది అనుకో, మన రింగ్ రోడ్ పక్కన ప్లాట్ ఉన్నాయి కదా, అది అమ్మాయినా సరే మొత్తం నీకు పెట్టుకుంటాను. నువ్వైతే హ్యాపీగా అమెరికా పోయి చదువుకో, రేపైతే పోయి ఇన్స్టిట్యూట్లో జాయిన్గా. ఓకే అన్న, థ్యాంక్ యూ. చెల్లె నీ కాలేజ్ ఫీజు కట్టాలన్నా కానీ 20,000 ఇగో పైసలు తీసుకొచ్చిన, రేపు కాలేజ్ ఫీజు కట్టాయి. సరే అన్న. కొడుక ఆ 20,000 మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినవరా? మరి జీతం గిట్లా వచ్చిందా? ఇంకా సాలరీ రాలేదమ్మా. ఆ 20,000 ఎల్లరెడ్డి ఉన్నాడు కదా, అడిగి తీసుకొచ్చిన. మళ్ళీ అప్పు చేసినావా బిడ్డ? ఇదివరకు ఆయనకు 50,000 ఇవ్వాలి. చెల్లె తోటోళ్ళందరికీ పెళ్లిళ్ళు అవుతాయి. చెల్లె పెళ్లి చేయాలన్నా 10-15 లక్షల అప్పు అవుతుంది కాదు బిడ్డ. మళ్ళీ ఇవన్నీ అప్పులు ఎట్లా తీరుతాయి మనకు? అమ్మ నాకు ఎవరున్నారే, నా చెల్లె తప్ప. నేను ఇంత కష్టపడి చేసేదే చెల్లె కోసం. ఫస్ట్ అయితే అది మంచిగా చదువుకోవాలి, దాని పెళ్లి అయ్యేంత వరకు ఏ లోటు రాకుండా నేను చూసుకోవాలి. అమ్మ అన్న నేను మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకుని మన అప్పులన్నీ తీరిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా. మీరిద్దరు నా గురించి అస్సలే టెన్షన్ పడకండి. చెల్లె నువ్వు జాబ్ చేసినా చేయకున్నా పర్లేదు చెల్లె, నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా. సరే అన్న.